రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ వెంటనే బాబు. కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. వచ్చిందా మహేష్? రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మంచిర్యాల హైవే నుంచి ఆదిపూర్ మండల కేంద్రం వరకు మరి సైకిల్ యాత్రతో మరి బీసీ సమాజంని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసిందనే విషయంపై మరి సైకిల్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎన్నికల మేనిఫెస్టోలో విన్న మా బీసీ అంశాలు మొదటి అసెంబ్లీ సూచననే చట్టబద్ధతో కూడినటువంటి మహాత్మా జ్యోతి బాపులే పేరులో బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి పూర్తికత్తు లేని 10 లక్షల వరకు రుణాలు సహాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే బీసీ ఫెడరేషన్లు కార్పొరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ అలాగే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పింది. అలాగే ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. అలాగే 5 ఏళ్లలో 1 లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పింది. అలాగే జనగామ జిల్లాకు మరి సర్దార్ సర్వై పాపనగౌడ్ పేరు పెడతామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీరా మరి అధికారం చేపట్టి దాదాపు 3 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పాపాన పోలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అధికారంలోకి రావడానికి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ బీసీ డిక్లరేషన్లు మరి అలాగే ఎన్నికల మేనిఫెస్టోను నమ్మినటువంటి బీసీ సమాజం ఓట్లేసి అధికారంలో తీసుకొస్తే మరి అధికారం చేపట్టి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక అంశాన్ని కూడా అమలు చేసుకోవడం అంటే బాధాకరం. అలాగే మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అలాగే వాటిని ఏబీసీ గ్రూపులుగా వర్గీకరిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తీరా ఇప్పటి వరకు ఒక హామీని అమలు చేయకపోవడం అంటే మరి బీసీలపై వివక్ష కుట్ర కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలను